ఇండియా న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హొగ్గేలిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాస డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 31న వినుకొండలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మెగా ఉద్యోగ మేళా చీఫ్ జీవి ఆంజనేయులు. గుంటి ఆంజనేయ స్వామి గుడిలో చీఫ్ జీవి దంపతులు ప్రత్యేక పూజలు. సంగారెడ్డి జిల్లా హొగ్గిలిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్లో జహీరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఐజీ సత్యనారాయణ, ఎంపీ సురేష్ షెట్కార్, ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు తదితరులు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. హొగ్గిలిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద వేద పండితులు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పారితోష్ పంకజ్లు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుష్పం వేద పుష్పవాన్ పశుమాన్ భవతి పుష్పవాన్ పశుమాన్ భవతి పుష్పమాలికాన్ ధారయామి పుష్పైః పూజయామి నానావిధ పరిమళపత్ర పుష్పాన్ సమర్పయామి నమస్కరోమి మహాత్మా బసవేశ్వర మహారాజ్ की जय. ఓం యాహ్వలనీర్యావల పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిప్రదోషానో ముంచన్వగుహసః. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం భక్షేమాచమదో ఓం ఈశమంగళం జగదీశమంగళం ఈశమంగళం జగదీశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం చంద్రశేఖర సురగణేంద్ర సన్నుతా నీరాజనం సమర్పయామి సమర్పయామి. నమస్కరోమి మహాత్మా బసవేశ్వర మహారాజ్ की जय. ఓం ధ్రువంధే రాజా వరుణో ధ్రువందేజో బృహస్పతిః ధ్రువంధ ఇంద్ర. విశ్వగురు బసవేశ్వర మహారాజ్ की जय. విశ్వగురు బసవేశ్వర మహారాజ్ की जय. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. మహాత్మా బసవేశ్వర మహారాజ్ की. మహాత్మా బసవేశ్వర మహారాజ్ की. విశ్వగురు బసవేశ్వర మహారాజ్ की జై. మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు సంభాషించాల్సిందే. ఒక్కరు విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు, అదేవిధంగా బసవన్న భక్తులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో 150 రోజులు 4000 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ
ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు, బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిండో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి. ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను, వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ రాష్ట్రంలో 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం వర్తింపచేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో మాట్లాడారు. రాజీవ్ యువ వికాస పథకం మంజూరు పత్రాలను జూన్ 2న అందజేస్తామని బ్యాంకర్లు సహకరించారని ఆయన కోరారు. అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. 5 లక్షల మంది యువతకు 9,000 కోట్ల సాయం చేసే పథకం దేశ చరిత్రలో తొలిసారి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని అనుకోవటం కోసం, మాట్లాడుకోవటం కోసం ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇప్పటి వరకు చాలా సమావేశాలకు వచ్చాను. ప్రతి సమావేశంలో కూడా సాధ్యమైనంత వరకు టార్గెట్స్ పూర్తవుతూ బాగా చేసుకుంటున్నామని మాట్లాడుకుంటున్నాం. ఈసారి కూడా అట్లాగే మనం బుక్ కూడా రిలీజ్ చేసుకున్నాం. మీ అందరికి కూడా మీరు అనుకున్న లక్ష్యాలను చేరటం కోసం గత సంవత్సరం మీరు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో మీరు పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేరుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అట్లా విజయాలు సాధించాలని. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే ఆ రాష్ట్రం, ఆ సమాజం బాగా అభివృద్ధి చెందింది. దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది గవర్నమెంట్ ఆల్సో. ఆయా ప్రాంతాల్లో బ్యాంకింగ్ రంగం ఆరోగ్యకరంగా ఉంది అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉన్నట్టు, బాగా హెల్దీగా డెవలప్ అవుతున్నట్టు. సో మీ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దీంట్లో సరే చాలా వరకు మీకుండే ప్రయారిటీస్ మీకుంటాయి. ముఖ్యంగా కమర్షియల్ యాక్టివిటీ ప్రధానంగా ఉంటుంది కాబట్టి కమర్షియల్ యాక్టివిటీ చేసుకుంటూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ప్రభుత్వాలు మీరు కలిసి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పూర్తి చేయడానికి. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసే క్రమంలో కూడా మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాభాలతో పాటు ఈ బాధ్యతను కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలని. అలా తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు, బ్యాంకింగ్ రంగం రెండు కలిసి మనం ఆ బాధ్యత తీసుకొని ముందుకు పోతే ఆ రాష్ట్రంలో అశాంతి లేకుండా శాంతియుతంగా సమాజం ముందుకు రావడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఎక్కడైతే శాంతియుతంగా సమాజం ఉంటుందో అక్కడ అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులపైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా విద్య పైన బాగా దృష్టి పెట్టి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి
స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు కూడా పెద్ద ఎత్తున ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజ్ కూడా బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే బాగా విద్యావంతులైనటువంటి మానవ వనరుల్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజానికి అందించేటువంటి ప్రక్రియని చాలా స్పీడ్గా తీసుకొని ముందు పోతాం. అలా విద్యతో నైపుణ్యాన్ని సాధించుకున్నటువంటి యువతకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ వారి మేధస్సును ఆడుకోవటం కోసం ఒక ప్రయత్నం, అట్లా ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా అవకాశం లేనటువంటి వాళ్ళ మేధస్సును కూడా ఈ సమాజానికి పెద్ద ఎత్తున వాడాలి అంటే వాళ్ళకు కూడా మనం కొంత ఒక వ్యాపారంలోనో లేకపోతే ఈ సమాజానికి పనికొచ్చేటువంటి ఉత్పత్తి రంగాన్ని వాళ్ళ ద్వారా కూడా పెద్ద ఎత్తున చేపించగలిగినప్పుడు ఈ రాష్ట్రానికి సమాజానికి కూడా పెద్దగా మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతూ ఉంది. ఆ నమ్మకంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక స్కీమ్ని అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ తీసుకొని వచ్చింది. ఈ స్కీమ్కి సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,250 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపాయలు ఇస్తాం. 6,250 crores as subsidy for an unemployed youth of the state in the first of its kind in the history of this state so far. I think not only in this state, anywhere in the country also, any other state also has done like this. I have my own doubts. సో ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు తీసుకొని వస్తున్నామంటే చదువుకొని ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఒక మేధస్సు కలిగిన ఒక యువతిని కానీ యువకుడిని కానీ కొద్దిగా మనం ఆర్థికపరమైన సహాయం అందించగలిగితే అతను తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది సమాజానికి. విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మానవ వనరులు ఖాళీగా ఉంటే దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది సమాజానికి. అటువంటి నష్టం జరగకుండా లాభాలు ఈ సమాజానికి బాగా జరగాలంటే అతని మీద కూడా మనం కొంత సహాయ సహకారాలు అందించి తద్వారా ఈ సమాజానికి వాళ్ళ మేధస్సుతో మనం ఇచ్చే ఆర్థిక సహాయంతో ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయం లోపల అంటే June 2 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మేము శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి తద్వారా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ డిస్బర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయాలనేది. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్ఎల్బిసి కన్వీనర్ గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ అందరినీ. ఇదేం పెద్ద అమౌంట్ కూడా కాదు, మీకు ఇప్పుడే మా శ్రీధర్ గారు చెప్పారు. మీ టార్గెట్ దాదాపు ఎంత 8 లక్షల కోట్ల పైబడి మీరు టోటల్ ఈ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగం నుంచి క్రెడిట్ ప్లాన్ పెట్టుకున్నారు. 8 లక్షల కోట్ల పైబడి మీరు క్రెడిట్ ప్లాన్లో మేము అడిగేది చాలా చిన్న అమౌంట్, 0.2% అంటే నథింగ్, మినిమం. ఇంత చిన్న అమౌంట్ని అడుగుతున్నటువంటి సందర్భంలో మీరంతా రాష్ట్ర ప్రభుత్వం వారే గతంలో ఉండేటువంటి సబ్సిడీ సిస్టాన్ని పూర్తిగా రివర్స్ చేసి సబ్సిడీ 20%, 30% ఉండేది, లోనింగ్ అమౌంట్ 80%, 70% ఉండేది. దాన్ని మేము రివర్స్ చేసాం, సబ్సిడీ అమౌంట్ని 70-80 చేసాం.
లోన్ అమౌంట్ 20%, 10% కుదించాం. అంటే ఇది నథింగ్ ఫర్ ది బ్యాంక్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ ద సైజ్ ఆఫ్ ది బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ది స్టేట్. కాబట్టి దయచేసి మీరు మానవ హృదయంతో మంచి మనసుతో హ్యూమన్ టచ్తో మీరు దీన్ని ప్రతి బ్యాంకరు సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ది ఎస్ఎల్బిసి కన్వీనర్ టు అపాయింట్ వన్ నోడల్ ఆఫీసర్. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కామెంట్స్. ఈ నెల 31న వినుకొండలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మెగా ఉద్యోగ వేళ గోడ పత్రికలు విడుదల చేసిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జగన్ ప్రభుత్వం నిర్వాకంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, జీవి ధ్వజం 5 ఏళ్లు పరిశ్రమలను చావు దెబ్బతీసి నిరుద్యోగులను నరకయాతనకు గురి చేశారు. జీవీమా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే మొదటి ప్రాధాన్యం. జీవీ కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై వైకాపా, జగన్వి కారు కూతరు. చంద్రబాబు, పవన్, లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారు. వినుకొండ ప్రాంత యువతకు ఎక్కువగా ఉద్యోగాలు రావాలన్నదే నా ఆకాంక్ష. జీవి ప్రభుత్వం నిరుద్యోగులకి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. సరిగదా, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమల్ని అమర్రాజా బ్యాటరీసు, లూలు పరిశ్రమ లాంటి వాటిని కూడా పారదోలారు రాష్ట్రం నుండి. దానివల్ల నిరుద్యోగులు ఇంకా పెరిగిపోయారు రాష్ట్రంలో. గత ప్రభుత్వం నిర్వాహకం వలన చదువుకున్న యువకులు ఎంతో నష్టపోయారు. నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోయింది, లక్షల్లో పెరిగిపోయింది. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 31వ తారీఖున మన వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసం, అలాగే మన పల్నాడు జిల్లా నిరుద్యోగ యువత కోసం వినుకొండలో పెద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. 25 పెద్ద కంపెనీలు ఈ ఇంటర్వ్యూకి ఇక్కడ జాబులు తీసుకోవడానికి రిక్రూట్మెంట్ కోసం మరి వినుకొండని వేదికగా చేసుకొని వచ్చారు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మెగా జాబ్ మేళాకు తప్పనిసరిగా వచ్చి నిరుద్యోగ యువత అంతా కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశాన్ని నిరుద్యోగ హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణం ప్రసిద్ధ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. సతీమణి లీలావతితో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఎంతో బాగా అనిపించిందన్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గుంటి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీకి విరాళాలు ఇచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, స్థానిక నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రేణి బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒగ్గేలిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.
5 లక్షల మందికి రాజీవ్ యువ వికాస డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 31న వినుకొండలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మెగా ఉద్యోగ మేళ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. గుంటి ఆంజనేయ స్వామి గుడిలో చీఫ్ విప్ జీవి దంపతులు ప్రత్యేక పూజలు.